అందరికి జై భీమ్. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ, నేషనల్ ప్రెసిడెంట్ మాల మహానాడు. మిత్రులారా, ఈరోజు జరగబోయేటువంటి ఉస్మానియా క్యాంపస్లో ఉద్యోగస్తుల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టడం జరిగింది. అది ఆత్మీయ సమ్మేళనం కాదు, రాజకీయ పార్టీల సమ్మేళనంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానంటే, ఫస్ట్ స్టార్ట్ అయినటువంటి సమ్మేళనం ఉద్యోగస్తుల సమ్మేళనము నాగర్కర్నూలు జిల్లా నుంచి స్టార్ట్ అయింది. నాగర్కర్నూలు నుంచి మహబూబ్నగర్ కలిపింది. మహబూబ్నగర్ నుంచి జింకన గ్రామానికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైపోయింది? వర్గీకరణ జరిగిపోయింది. ఒక ఆయనకు మంత్రి పదవి వచ్చింది. ఈ సమ్మేళనం పెట్టినటువంటి వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. భయంకర ఎంత అంటే అంత డబ్బులు వచ్చినాయి, బాగా సంపాదించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్లో ఎందుకు పెడుతున్నారంటే, ఒక వ్యక్తి ఇప్పుడైతే ఎవరైతే దానికి సమ్మేళనానికి పెడుతున్నాడో ఆ వ్యక్తి దశాబ్దాల కాలంగా వర్గీకరణ కావాల్సిందైనటువంటి వ్యక్తి సడన్గా ఇప్పుడు మాలల మీద ప్రేమ పొంగి పొరలి డబ్బులు సంపాదించుకోవడానికి 2010లో బహుశా 10 అనుకుంటా, 2010-11 ప్రాంతంలో ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని అప్పటి నుంచి ఇక మాలల మీద మాట్లాడుతూ మీటింగ్లు పెడుతూ, అంటే క్యాంపస్ వరకు పరిమితమైన వ్యక్తి ఇవాళ మాలల్ని మొత్తం అమ్మడానికి ఇప్పటికే ఒక ఆయన మంత్రి పదవి తీసుకొని పోయాడు. రేవంత్ రెడ్డి మాలలకు మొత్తం అసలు ఎక్కడ కూడా ఉద్యోగాలు, అసలు ఉద్యోగం వాడి దేవుడేరు. ఏ స్కూల్లో కూడా, ప్రభుత్వ స్కూల్ గురుకులాలు కావచ్చు, ఇంకే స్కూల్ కావచ్చు, ఎక్కడైనా సరే విద్యకు దూరం చేసినట్టు దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. ఆయన దగ్గర ఆయన బ్యాచ్తో డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఈరోజు జరిగేటువంటి మీటింగ్ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళతో కూడా డబ్బులు తీసుకొని మీటింగ్ పెడుతున్నారు. కాబట్టి ఇది రాజకీయ పార్టీల సమ్మేళనంగా నేను మాలమన్నాడు ఈరోజు సంబంధించిన మాలమన్నాడుగా నేను చెప్పదలుచుకుని మిత్రులారా. అదే రకంగా ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఉద్యోగ సమస్యల మీద ఏ రోజు మాట్లాడలే, కానీ మేము మాట్లాడడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల పక్షాన మాలమాడ కొట్లాడడం జరిగింది. కాబట్టి దయచేసి ఇట్లాంటి రాజకీయ మీటింగ్లకు మీరు ఎవరు వెళ్ళవద్దని, అనవసరంగా ఎండకు వచ్చి మీరు ఇబ్బంది పడొద్దు అని చెప్పి మనం వేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జవహర్ పీవరావు.